అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పుదీనా రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కువ హడావుడి లేకుండా తక్కువ టైంలో హెల్దీ రెసిపీ ఇది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పుదీనా రైస్ కోసం చిన్న సైజు కప్పు పుదీనా తీసుకోండి. పుదీనా ఆకుని ఇలా ఆకు కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్నది మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 6 తీసుకోవాలి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా పొడి పొడిగా మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే ఇందులో మీరు 2 నుంచి 3 స్పూన్ల వరకు 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోండి. అలాగే ముందుగానే 1 కప్పు వరకు రైస్ ఉడికించుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కప్పు రైస్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు రైస్ ఉడికించింది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, ఒక 4 మిరియాలు, అలాగే 2 ఇలాచి, 2 లవంగం, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 కాజుని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మీరు మంట మీడియంలో ఉంచి ఇవి లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకి ఎప్పుడు రొటీన్ రైస్ తిని బోర్ అనిపిస్తే మీరు ఈ విధంగా పుదీనా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. పుదీనా రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. మనం దాంట్లోకి నార్మల్గా అయినా పుదీనా రైస్ కడుపు నిండా తినేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇలానే మంట మీడియంలో ఉంచుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ చిటికెడు పసుపు ఆయిల్లో లైట్గా ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా గ్రేవీని వేసేసుకోవాలి. పుదీనా రైస్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియంలో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి. దీనికి మనకు మ్యాక్సిమం 4 to 5 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలానే ఉడికించుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1/2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి.
ఓకే, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇలానే మంట పూర్తిగా తగ్గించుకొని ఇంకొక 3 మినిట్స్ వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మంట పూర్తిగా తగ్గించుకొని ఇది కూడా ఈ మిశ్రమంలో ఉడికేలా ఉడికించుకోండి. ఇలా 1 మినిట్ వరకు మనకు ఈ మసాలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇంట్లో వేసేసుకోండి. ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని ఇది కూడా ఈ రైస్ పుదీనా అంతా రైస్కి పట్టేలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మంట మీదనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పుదీనా రైస్ రెడీ. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు వేడి పుదీనా రైస్ రెడీ. ఇంట్లో ఎంతో ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.